హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయనున్నారు. ఇక దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది. ఈ మేరకు క్రెడిట్ కార్డు రూపంలో QR కోడ్తో కొత్త కార్డుల్ని జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్తగా నవదంపతుల నుంచి దరఖాస్తులు సుమారు 70,000, కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1.50 కోట్లకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం రాలేదు. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది వేచి ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండటంతో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.